ప్రైజ్ ద లార్డ్. నా పేరు సాన్సిత. సో ఈరోజు నేను మీతో దేవుని వాక్యాలు చెప్పాలనుకుంటున్నాను. సో చిన్న ప్రేయర్ చేసుకుని మనం ప్రారంభించుకుందాము. పరిశుద్ధుడు 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 నిత్యము కొలబడే యెహోవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మనకులేనన్ని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి యేసయ్యా. ఈరోజు ప్రభా యేసయ్యా ప్రభా ఇటు రీతిగా ప్రభా మేము ప్రభా నీ వాక్యంను ప్రభా తెలుసుకోవడానికి ప్రభా మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా యేసయ్యా. నీవే నాతో ఉండి ప్రభా, నీవే మాట్లాడమని ప్రభా యేసయ్యా తండ్రి నేను కోరుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రం ప్రభా యేసయ్యా. నేను ఏం పలకవలసినది ప్రభా నీవే తెలియచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రం ప్రభా యేసయ్యా. నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా ప్రభా యేసయ్యా వినువారందరూ గ్రహించి ప్రభా యేసయ్యా దాని చిత్తానుసారంగా ప్రభా నడుచుకునేటకు ప్రభా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి యేసయ్యా. యేసయ్యా నీ కృపను నీ కాపుదలను ప్రభా మాపై నుంచి ఆది అంతం వరకు నీవే సహాయం చేసి నడిపిస్తారని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సో మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటనంటే పేషెన్స్ అండ్ ఫెయిత్. ఓకేనా? ఇప్పుడు మనము హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11 నుండి 12 వరకు చదువుకుందామండి. మీరు మందలు కాక విశ్వాసమును చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరచిన ఆసక్తిని తుదిమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. ఓకే, ఇందులో ఈ వాక్యం అంతట్లో చదివాం కదా. సో మనము దేవుని వాగ్దానం పొందుకోవాలని అంటే మనకు కావాల్సినవి రెండు, ఒకటి ఫెయిత్ అండ్ ఒకటి పేషెన్స్. సో పేషెన్స్ అంటే పర్సెవరెన్స్ అండ్ ఫైటింగ్. పర్సెవరెన్స్ అంటే పట్టుదల అండ్ పోరాటం. సో మనము పేషెన్స్తో ఉంటే మనం ఏదన్నా సాధించగలము అని ఈరోజు మనము తెలుసుకునబోతున్నాము. అంటే కొంతమంది అనుకుంటారు పేషెన్స్ అంటే వెయిటింగ్ వేరు, పేషెన్స్ వేరు, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక బస్ స్టాండ్ దగ్గర నుంచి ఒక బస్ కోసం ఎదురు చూడడం దాన్ని వెయిటింగ్ అంటారు. దానికి మనం ఏమీ ఎఫర్ట్ పెట్టవసరం లేదు, మనం అక్కడ కూర్చుని వెయిట్ చేస్తే సరిపోతుంది. కానీ పేషెన్స్ అనేటప్పటికి స్లాట్ఫుల్ గా ఉండకూడదు, అంటే లేజినెస్ గా ఉండకూడదు. మనము ఏమంటారు ఒక ఎఫర్ట్ అనేది పెట్టాలన్నమాట. సో కిందకి అలా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 13, 14, 15 చదివితే మనకి అబ్రహాం గురించి ఉంటుంది. అంటే ఒకసారి చదువుకున్నామండి. దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితోనూ అని ప్రమాణము చేయలేకపోయినను గనక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతునని నిశ్చయముగా నిన్ను విస్తరించదనని చెప్పాను. సో మనము 13, 14 చదువుకున్నామండి. సో దీంట్లో ఏమని ఉంది? అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు అని ఉంది కదా. సో మనము ఈ యొక్క కాన్సెప్ట్ వచ్చేసి ఆదికాండము 22వ అధ్యాయంలో ఉంటుందండి. సో మనం మీరు చూసుకుంటే అంటే అబ్రహాముకి దేవుడు చెప్తారు కదా ఇస్సాకుని బలి ఇమ్మని చెప్పి. సో అది తీసుకెళ్ళినప్పుడు ఆయన తన సొంత కుమారుడిని అర్పించడానికి ఆయన సిద్ధపడతాడు కదా. సో దేవుడు అప్పుడు ఆపి గొర్రెపిల్లని వధించమని చెప్తారు. సో ఆ ఒక కాంటెస్ట్ లో వచ్చిందనమాట. అది అయిపోయిన తర్వాత అంటే దేవుడి మీద చాలా నమ్మకం కలిగి దేవుడికి సమర్పించడానికి సిద్ధపడతాడు కదా. సో అందుకని దేవుడు అబ్రహాముకి ఒక వాగ్దానం చేశాడనమాట. ఏమని? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తును అని చెప్పారు కదా దేవుడు. సో అలా 15th లోకి వెళ్తే ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. సో ఆయన ఏం చేశాడు? దాంట్లో మనం 15 చదివాం కదా. ఓర్పుతో విశ్వాసముతో నమ్మి ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన ఉన్నారు కదా. అంటే ఆయన ఎంత విశ్వాసం ఉంచారు, ఎంత పేషెన్స్ గా ఉన్నారని మనం అక్కడ గ్రహించాలి. సో ఆయన ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందారు. ఓర్పుతో ఉన్నారు కాబట్టే కదా ఆ వాగ్దానం పొందగలిగారు. సో మనం కూడా అలా ఫెయిత్ఫుల్ గా పేషెన్స్ గా ఉండాలి. ముఖ్యంగా నేను చెప్పాను కదా ఇందాక, పేషెన్స్ అంటే వెయిటింగ్ కాదు, మనం దానికి కొన్ని ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి. ఎఫర్ట్స్ అంటే ఏంటి? దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి, నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తూ ఉండాలి. సో హెబ్రీ 11వ అధ్యాయంకి వెళ్తే
దాంట్లో మోషే గురించి ఉంటదన్నమాట. అది మీరు చదవండి తర్వాత ఆ అధ్యాయం అంతా. సో ఏమని ఉంటది, మోషే ఎండ్యూర్ అని అంటే భరించి అని. భరించి అంటే మళ్ళీ మీరు ఇంకొకటి అనుకుంటారేమో, ఏమని అలిసిపోయి భరించి అని అనుకుంటారేమో, కానీ కాదు. అంటే దేవుడు మీద సీకింగ్ అంటే ఎదురు చూస్తూ భరిస్తూ ఉంటారనమాట. ప్రతిసారి అంటే ప్రతి సమయము కూడా దేవుడి మీద అలా ఎదురు చూస్తూ ఉంటారనమాట. సో మళ్ళీ కమింగ్ టు హెబ్రీ 6వ పత్రిక 17వ అధ్యాయము 18 చదువుకుందామండి. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చయమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలడని నిశ్చయముగా 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణకు చెప్పుటకు శరణగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఓకే, మనము ఇది చదివాక మనకి ఒక 2 విషయాలు తెలుస్తాయి అన్నమాట. అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు బి లై, అంటే దేవుడు అబద్ధం ఆడడానికి అది అసలు ఇంపాసిబుల్. దేవుడు ఎవరైనా అబద్ధం ఆడతాడండి? దేవుడు ఎక్కడైనా అంటే, అండ్ ఆల్సో ఈ కెనాట్ బ్రేక్ హిస్ వర్డ్, ఆయన తన మాటని కూడా బ్రేక్ చేసేవాడు కాదనమాట. అంటే ఒక హెబ్రీ 1వ పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తే అది చదివితే ఏమని ఉంటదంటే హీ హోల్డ్స్ ద ఎంటైర్ వరల్డ్ అని ఉంటది. అంటే ఏంటి, ఆయన తన చేతులతో అన్నిటిని కూడా హోల్డ్ చేస్తున్నారని అర్థం. ఈ వరల్డ్ అంతటిని ఆయన చేతిలో ఉంది అని అర్థం. ఒకవేళ ఆయన అబద్ధం ఆడేవారైతే ఆయన ఒకసారి ఆయన చెయ్యి విడిసేసారు అనుకో, దేర్ ఇస్ నో వరల్డ్ అంతా ఫ్లై అయిపోతుంది కదా. సో అలాగా ఆయన అసలు అబద్ధం ఆడేవాడు కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఒక చైర్ తయారు చేయాలంటే ఫిజిక్స్ ప్రకారంగా చూస్తే అటామ్స్, న్యూక్లియస్, మాలిక్యూల్స్ ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ ఉంటేనే అదొక సాలిడ్ గా అలా చైర్ కింద తయారై ఉంటది. ఆ అటమ్స్ లో కూడా పాజిటివ్ చార్జెస్, నెగిటివ్ చార్జెస్ ఉంటాయి. అంటే దానికి కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి కదా. సో దేవుడు కూడా కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. సో అంటే ఇప్పుడు ఏమనుకుంటారంటే జనాలు, దేవుడు ఎందుకు చేయడు, దేవుడు అనుకుంటే చేసేయగలడు కదా అని అనుకుంటాం. మనం ఏమన్నా ఎఫెక్ట్ పెడతామా? మనం దేవుడికి ప్రార్థన చేయకుండా దేవుడు మనకి ఇవ్వాలంటే అది అవ్వదు కదా. సో ఒక మనిషి పైనుంచి కింద పడిపోతున్నాడు. సో పైనుండి ఎందుకు ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ని దేవుడు చేతిలో పట్టుకుని నన్ను కాపాడకూడదు అని అనుకుంటే చాలా మంది పడిపోతుంటారు కదా. వాళ్ళందరూ కూడా అలా అనుకుంటారు, కానీ దేవుడు చేయడు. ఎందుకు? ఆ ఎబిలిటీ మీకు ఇచ్చేసి ఉన్నారు ఆల్రెడీ. మీరు ఏమన్నా చేయాలంటే ఆ అథారిటీస్ అన్ని కూడా మీకు ఇచ్చి ఉన్నారు. యు రెసిస్ట్ డెవిల్, ఇట్ విల్ ఫ్లూ అని ఉంటది బైబిల్లో. సో అంటే రెసిస్ట్ అని అంటే దానికి ఆజ్ఞాపించు, అది వెళ్ళిపోతుంది నీ దగ్గర నుంచి అని ఉంటది కదా. సో మనం ఏదన్నా కూడా మనకి అథారిటీస్, అలాగే మనకు ఆజ్ఞాపించే ఒక మంచి శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు, మంచి పవర్ని ఇచ్చాడు అనమాట దేవుడు. సో ఎవరన్నా అలా థింక్ చేస్తారు కదా, వేల మంది, లక్షల మంది పడిపోతూ ఉంటారు. సో మన నిరీక్షణతో, మన పేషెన్స్తో మనం దాన్ని అప్లికబుల్ చేసుకోవాలి. సో దేవుడికి కొన్ని స్టేబుల్ లాస్ ఉన్నాయి, అంటే కొన్ని నిలకడైన లాస్ ఉన్నాయన్నమాట దేవుడికి. సో అది తప్పి బయటకు రావాలి దేవుడు అని అంటే చాలా ఇంపార్టెంట్. అంటే ఇంకా ఏమంటారు, చాలా గుడ్ పర్పస్ ఉంది, గుడ్ రీజన్ ఉంది అని తప్పితే తప్ప దేవుడు ఆ స్టెబుల్ లాస్ నుంచి బయటికి రారనమాట. అంటే ఆ ధర్మాలు నియమాలు ఉంటాయి కదా. సో దాని నుండి యూనో లైక్ దాన్ని వైలేట్ చేయరు, అంటే దాన్ని అమలు చేయరు అనమాట. సో ఫైనల్లీ మనం ఏం చెప్పుకుంటున్నామంటే వీటన్నీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాయన్నీ కూడా చూస్తే దీంట్లో ముఖ్యమైన అంశంగా ఏముంది, పేషెన్స్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఉంది కదా. సో మనం ఏమన్నా దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి అని అంటే మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి, ఫెయిత్ఫుల్నెస్ అండ్ పేషెన్స్. బికాస్ మనం పేషెన్స్ గా ఉండాలి, ఎందుకంటే ఆయన అబద్ధం ఆడేవాడు కాదు కదా. మనం దాన్ని నమ్మాలి. ఆయన ఎందుకు అబద్ధం ఆడతాడు? మనం ఒక చిన్న ప్రామిస్ ఇంకొక వ్యక్తిగా మనం ప్రామిస్ చేసామంటే అది నిలబెట్టుకోవడానికి మనం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాం కదా. అలాంటిది దేవుడు మనకు ప్రామిస్ చేశాడంటే
ఆ ప్రామిస్ దేవుడు తప్పుతాడా అండి? తప్పడు. కాబట్టి మనం పేషెన్స్గా ఉండాలి. పేషెన్స్గా ఉండడం అంటే ఫైట్ చేయాలి, దాని గురించి పోరాడాలి, పర్సివరెన్స్తో ఉండాలి. సో మనం ఎప్పుడైతే ఇవన్నీ కలిగి ఉంటామో ఖచ్చితంగా మనం అడిగినవి, ఆయన మనకి వాగ్దానం చేసినవి ఖచ్చితంగా పొందుకోగలుగుతామండి. మీరు నిరీక్షణ కలిగి ఫెయిత్ఫుల్తో మీరు ముందుకు సాగండి. ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. మీ దేవుడు ప్రమాణం చేసినవన్నీ కూడా జరుగుతాయి. సో నా లైఫ్లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ని మీ అందరికీ కూడా నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో నా లైఫ్లో ఏం జరిగిందనంటే, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు ఒక హార్ట్ ప్రాబ్లం అనేది వచ్చిందనమాట. సో అది వచ్చినప్పుడు అంటే చాలా భయం వేస్తుంది కదా ఒక సాధారణ మనిషిగా. అప్పుడు నేను కూడా చిన్నపిల్లనే, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. సో అప్పుడు అంటే చాలామంది భయపెట్టారు, అంటే డాక్టర్స్ ఇలా ఇలా అని మా డాడీ వాళ్ళని భయపెట్టారు. అంటే పేస్ మేకర్ పడుతుంది, సర్జరీ చేయాలి, ఖచ్చితంగా చేయాలని చాలా భయపెట్టారు. సో అప్పుడు మేము చాలా ఓర్పుతో చాలా సహనంతో కలిగి మేము ఉన్నామన్నమాట. అంటే ఓర్పు అని అంటే పక్కన వాళ్ళు ఎవరైనా వచ్చి పేషెంట్గా ఉండు, లేదంటే సహనం కలిగి ఉండు అని చెప్తారు కదా, మాకు అలా చెప్పడానికి కూడా మా దగ్గర ఎవరు లేరనమాట. ఆ టైంలో మనకి కష్టం వస్తేనే కదా మన చుట్టుపక్కల వాళ్ళందరూ మనల్ని వదిలేస్తారు. సో మాకు కూడా అలాగే జరిగింది. మేబీ మీ లైఫ్లో కూడా అలాగే జరుగుతుందేమో. మీ చుట్టుపక్కల వాళ్ళందరూ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్సే మిమ్మల్ని వదిలేసి ఉండొచ్చు. మా లైఫ్లో కూడా సేమ్ అలా జరిగింది. కానీ మేము ఓర్పుతున్నాం. మాకు అలా ఎవరు చెప్పేవాళ్ళు లేకపోయినా కూడా దేవుని మీదే మేము భారం వేసి, దేవుని మీదే మేము సహనం అంటే దేవుడు చేస్తాడు అని చెప్పి ఆ కార్యాన్ని మేము నమ్మి ఓర్పుతో కలిగి ఉన్నాము. సో అప్పుడు చాలా డబ్బులు కూడా ఖర్చు అయినాయి. ఆ టైంలో కూడా మాకు ఎవరో హెల్ప్ చేసే వాళ్ళు ఏం లేదు. దేవుడి మీదే నమ్మకం ఉంచున్నాము. సో దేవుడు మాకు కార్యం చేశాడు. సో నా లైఫ్లో జరిగింది, మా ఫ్యామిలీ లైఫ్లో జరిగింది. మరి మీకెందుకు జరగదు? మీరు కూడా ఓర్పు కలిగి ఉంటే ఖచ్చితంగా జరుగుతుందండి. ఎందుకు జరగదు? నాకు జరిగిందంటే దేవుడు పక్షపాతి కాదు కదా, అందరికీ సేమ్ ఒకేలా న్యాయం చేసేవాడు. సో కాబట్టి మనం కూడా ఆయన మీద, మీరందరూ కూడా ఆయన మీదే పేషెన్స్తో, ఓర్పుతో, ఫెయిత్ఫుల్గా అంటే విశ్వాసం కలిగి మనం ఎప్పుడైతే ఆయన మీద నమ్మకం ఉంచి ఉంటామో ఖచ్చితంగా మనము ముందుకు సాగగలుగుతాము. యాజ్ నేను చెప్పినట్టు అబ్రహాం కూడా దేవుడి మీద సహనంతో, దేవుడి మీద ఓర్పుతో దేవుడు చేస్తాడని నమ్మకంతో ఉన్నాడు కాబట్టే కదా అంత ఆశీర్వాదాన్ని పొందగలిగాడు కదా. సో మోషే కూడా అలా చేశారు కాబట్టే కదా ఇశ్రాయేలీని మళ్ళీ వెనక్కి తీసుకురాగలిగారు. సో అలా మనం కూడా మన లైఫ్లో ఓర్పుతో, సహనంతో ఎప్పుడైతే ఉంటామో ఖచ్చితంగా మనము ఏమన్నా పొందగలుగుతాం. అంటే సీక్ ఫర్ హిమ్, హీ విల్ డూ ఇట్ ఫర్ ష్యూర్ అనమాట. అంటే ఆయన గురించి ఎదురు చూస్తూ ఉన్నాము, ఖచ్చితంగా ఆయన మనకి కార్యం చేయబోతున్నాడు. సో మీరందరికీ కూడా లైఫ్లో చాలా ఇబ్బందులు ఉండుంటాయి. అంటే అప్పుల సమస్యల్లో ఉన్నారేమో, మీతో ఎవ్వరూ లేదని బాధతో ఉన్నారేమో, ఓపిక నశించి ఉన్నదేమో. ఖచ్చితంగా మీరు ఓపికను మళ్ళీ తిరిగి తెచ్చుకోండి, మళ్ళీ పేషెంట్గా ఉండండి, మళ్ళీ దేవుడి మీదే నిరీక్షణ కలిగి దేవుడి మీదే భారం వేసి ప్రార్థన చేసుకుంటుండండి. ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ మీరు ప్రార్థన చేసుకోవట్లేదేమో, కానీ ఇప్పుడు నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మీరు ఏం వద్దు, జస్ట్ ఆమెన్ అనండి. మీ లైఫ్లో ఖచ్చితంగా ఈ మిరాకిల్ జరిగి తీరుతుంది. నేను నమ్ముతున్నాను, మీరందరూ కూడా నమ్మండి. చిన్న ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము కలబడే నీకే వందనాలు. స్తోత్రం ప్రభా యేసయ్యా. తండ్రి ఇప్పుడు వరకు నువ్వు ప్రభా యేసయ్యా, మేము ప్రభా ఈ వాక్యం చెప్పుకున్నటకు ప్రభా యేసయ్యా, నీ మాటలు ధ్యానించటకు ప్రభా మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభా ఎంతగానో స్తుతిస్తున్నాం ప్రభా యేసయ్యా. అవును ప్రభా, నీ యందు ప్రభా విశ్వాసంతో ప్రభా, నిరీక్షణతో ప్రభా, ఓర్పుతో కలిగి ఉండాలని ప్రభా యేసయ్యా ఈరోజు మాతో మాట్లాడి ఉన్నావు ప్రభా యేసయ్యా. ఈరోజు ఈ వాక్యం వింటున్న వాళ్ళలో ప్రభా యేసయ్యా ఎంతో మంది ఓపిక నశించి ఉన్నారేమో ప్రభా యేసయ్యా. ఎంతో మంది ప్రభా నిరీక్షణ లేకుండా ఉన్నారేమో ప్రభా, నీ మీద నమ్మకం
లేకుండా ఉన్నారేమో ప్రభా యేసయ్య, వాళ్ళందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా యేసయ్య. నీ యందు నిరీక్షణ కలిగి ప్రభా, నీ యందు ఓర్పు కలిగి ఉండటకు ప్రభా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి యేసయ్య. తండ్రి నా లైఫ్ లో జరిగిందంటే ప్రభా వాళ్ళ లైఫ్ లో కూడా జరుగుతుందనే ప్రభా యేసయ్య, విశ్వాసము కలిగి ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రం ప్రభా యేసయ్య. ఎలాంటి సమస్యలు ఉన్నారో ప్రభా మాకైతే తెలియదు ప్రభా యేసయ్య, హృదయ రహస్యాలు ఎరిగిన వాడవు తండ్రి యేసయ్య. ప్రతి ఒక్కరి ప్రభా యేసయ్య బాధను ప్రభా తీర్చగల దేవుడవు నీవే తండ్రి యేసయ్య. వాళ్ళందరికీ కూడా ప్రభా నీవే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి యేసయ్య. తండ్రి యేసయ్య, లోతులో కూరుకుపోయి ఉన్నారేమో ప్రభా, వాళ్ళు తిరిగి లేవనెత్తమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రం ప్రభా యేసయ్య. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ప్రభా యేసయ్య, మమ్మల్ని కూడా ఆశీర్వదించమని ప్రభా యేసయ్య ప్రార్థన చేయించున్నాం ప్రభా. నీకే వందనాలు స్తోత్రం ప్రభా యేసయ్య. నా ప్రార్థన ప్రభా నీ సముఖంలోకి తీర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు ప్రభా యేసయ్య. నేను చేసిన ప్రతి ఒక్క ప్రార్థన కూడా ప్రభా ప్రతి ఒక్క జీవితంలో ప్రభా నెరవేరుటకు సహాయం చేయమని, నీ కృపా నీ కాపుదల నీ దీవెన ప్రభా యేసయ్య. మళ్ళీ మేము వాక్యం చెప్పుకుని వినేంత పర్యంతరము కూడా ప్రభా నీవే కృపా అధ్యక్షత వహించమని సహాయం చేసి నడిపించి మహిమ పొందుతారని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు దిస్ అమేజింగ్ వర్డ్స్ ఆఫ్ గాడ్. మీరందరూ కూడా మళ్ళీ నేను చెప్పిందంతా మీరందరూ పాటిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీ లైఫ్లో కార్యం జరుగుతుంది. థ్యాంక్ యూ.